సార్ మాది చిత్తూరు జిల్లా బంగారపల్లి మండలం కల్లూరుపల్లి గ్రామ పంచాయతీ సార్. ఈసారి జగన్ సీఎం అవుతారు సార్. జగన్ గారు సీఎం అవుతారు ఖచ్చితంగా సార్. మా కూటమి వచ్చేసింది కదా ఇప్పుడు చంద్రబాబు సార్. ఎన్ని కూటమి వచ్చినా జగన్ ఏం చేయలేరు. జగన్ ఏం చేయలేరు. వన్ ఆఫ్ ద లీడర్ అయినా అంతే. అది కుప్పంలో ఈసారి ఎన్నన్నా చేసుకొని ఇదంతా పైకే, లోపల మాత్రం టీడీపీకి సపోర్ట్ ఉంది అది చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఎన్ని చంద్రబాబు నాయుడు వస్తే ఒక జగన్ అయ్యేది సార్. ఎందుకు జగన్ వస్తే ఒక జగన్మోహన్ రెడ్డి అయితే 1000 మంది చంద్రబాబు అయితే ఒక జగన్ అట్లా ఉంటది. ఓకే, ఈసారి 170 స్థానాలు 170 ఖచ్చితంగా కొడతారు. ఖచ్చితంగా కొడతారు. ఖచ్చితంగా కొడతారు. మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ ఓడిపోయినాడు. మళ్ళీ ఎందుకు కొత్తగా ఒక సీట్ మంగళగిరిలో ఆల్రెడీ ఓడిపోయినాడు. మళ్ళీ ఎందుకు కొత్తగా ఆల్రెడీ మళ్ళీ కూడా ఓడిపోతాంటాడు ఆయన. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్, కుప్పం నియోజకవర్గం డెవలప్మెంట్ కిందకి వస్తే అసలు అన్నేళ్ళలో చంద్రబాబు గారు ఏం చేశారు? ఏం చేయలేదు. ఇప్పుడు ఈ 3-4 ఏళ్లలో జగన్ గారు ఏం చేశారు? అన్ని బాగానే చేస్తాను కదా. అమ్మ ఒడి ఇచ్చినారు, అక్క ఒడి ఇచ్చినారు, తాత వాళ్ళకి అందరికి ఇచ్చినారు కదా. కొత్తగా అన్ని కొత్తగా కదా కనపడుతుంది. పాతది ఏం లేదు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు. వాళ్ళు వర్గాలకు మాత్రం ఇండ్లు ఇచ్చినారు కానీ ఎవరికి ఏం చేయలేదు. మరి ఏం ఇచ్చినాడు? అందరికి సమానంగా అన్ని సమానంగా ఇచ్చినాడు. అన్ని ఇచ్చినాడు. పథకాలన్నీ తీసేస్తా నేను వస్తే అంటున్నాడు చంద్రబాబు గారు. ఆయన వస్తే తీసేస్తాడు. చెప్పలేము అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎవరు సీఎం అవుతారంట ఒకవేళ గెలిస్తే? ఎవరు? ఆయన గెలలేదు. 2 చోట్ల ఇచ్చినాడు. 2 చోట్ల డిపాజిట్ లేదు. నెక్స్ట్ కూడా రాడు. మొత్తానికి అయితే మళ్ళీ జగన్ గారే మొత్తం సీఎం జగన్ ఖచ్చితంగా 100%. 175. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి అసలు మీకే విధంగా అనిపిస్తుంది? అయ్యా, పవన్ కళ్యాణ్ గురించి అయితే అతని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అతను ఎలా అంటే ఒక వ్యభిచారులు అంటాడు అనమాట. అంటే అర్థం అతను పెళ్లిళ్ళు చేసుకోవడం, అమ్మాయిలను చెడు చేయడం, దాంతోనే ఉంటాడు. కానీ అతను రాజకీయాలకైతే అస్సలు పనికిరాడు. మరి నేను జనం కోసం పుట్టా, జగనం కోసం వస్తా, జనాల రాత మారుస్తా, ఆంధ్రప్రదేశ్ రాత మారుస్తా అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాత మార్చడానికి నువ్వు అంత పెద్ద హీరోగా ఉండి, నీకు అంత అనుచరులు, అంత ఫ్యాన్స్, అభిమానులు ఉండి నిన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేదంటే అప్పటికే నువ్వు అర్థం చేసుకోవాలి నేను ఎంత పెద్ద హీరో, నేను రాష్ట్రాన్ని నేను ఇది చేస్తానా చేయలేనా, నా మీద ఎంత నమ్మకం ఉంది ప్రజలకు అనేది నువ్వు అక్కడనే అర్థం చేసుకోవాలి. కనీసం నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని సత్తా లేనోడు రేపు పొద్దున నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు రాష్ట్రాన్ని నువ్వు ఏదో పరిపాలిస్తావు అని అంటే నమ్మడానికి ఎవరు ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ఈసారి అదే అండి, 24 అంటే 23 అనుకోండి, టీడీపీ వాళ్ళ లక్కీ నెంబర్ అనమాట. 23, 25 ఇచ్చారనుకోండి, మన పావలా వాల్యూ ఎంత? 25 పైసలు. కాబట్టి ఆ విధంగా కూడా అతను ట్రోల్ అవుతాడనే ఉద్దేశంతో ఓన్లీ ఒక 24, అది కాకుండా ఇది కాకుండా వీడికి 24 సీట్లు అనేసి ఒక ముష్టి పడేసేస్తే వీడు మనల్ని మాట్లాడడానికి ఉద్దేశంతో అతనికి ఒక 24 సీట్లు ఇచ్చినారు. అంతే తప్ప చంద్రబాబు దగ్గర అతను ఒక ప్యాకేజ్ ఇస్తాను అని మాత్రమే మనము అనుకోవాలి. కానీ వాడు ఒక రాజకీయ నాయకుడు అని ఏ రోజు మనం భావించకూడదు. అతన్ని భావించం కూడా. ఈసారి కుప్పంలో భరతన్న గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బలంతో 70,000కు పైగా మెజారిటీతో మేము కుప్పంలో జగన్ గారు ఇచ్చే పథకాలు అందరికి అందుతున్నాయా? మంచి ప్రతి ఒక్క పేద కుటుంబానికి మీరు ఇక్కడ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులు వీళ్ళు ఇదే చెప్తారా అనుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతి గడపకు వెళ్ళి అడగండి, అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా లేదా. అయితే చంద్రబాబు గారు అడుగుతున్నారు, ఇక నాకు ఆఖరి అవకాశము, నన్ను గెలిపిస్తే ఇంక నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతా. ఒక్కసారి ఆఖరి అవకాశం అయ్యా, అతను అంటున్నాడు నాకు ఆఖరి అవకాశం ఇవ్వండి అనేసి అని. మొన్న వాళ్ళ భార్య వచ్చేమనింది, మీరు 30 సంవత్సరాలుగా మా ఆయన్ని గెలిపిస్తూనే ఉన్నారు, నేను ఈసారి అతనికి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని. శాశ్వతంగా మేము అతనికి రెస్ట్ ఇచ్చేస్తాం. కుప్పంలో ఈసారి శాశ్వతంగా ఇస్తాం అతనికి రెస్ట్. భర్తనని అసెంబ్లీకి పంపించి మినిస్టర్ గా మేము తెచ్చుకొని చంద్రబాబు నాయుడుకి శాశ్వతంగా ఇంట్లో రెస్ట్ అనేది మేము ఇస్తాం. 175కి 175 మా టార్గెట్ అండి. లోకేష్ గారిని మనకి డిపాజిట్లు రానియం, భీమవరం అంటున్నాడు పవన్ కళ్యాణ్ని, ఆడు ఎంపీటీసీగా కూడా గెలవలేడు, ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడిని ఇంతకుముందు 18,000 దొంగ ఓట్లు కూడా ఇక్కడ పెట్టుకొని అతనికి వచ్చిన మెజారిటీ 700 ఓట్లు. ఈసారి మేము ఆ 18,000 దొంగ ఓట్లు తిప్పించేయంగా అతనికి మెజారిటీ కాదు, అతను కుప్పంలో పోటీ చేయడానికే భయపడుతున్నాడు అండి ఈసారి. కాబట్టి ఈసారి పెద్దిరెడ్డి గారి అనుచర గలంతో భారీ మెజారిటీతో మేము మన
భరత్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, మంత్రిని చేయించుకుంటాం, మా కుప్పం నియోజకవర్గాన్ని మేము ఇంకా డెవలప్ చేసుకుంటామని. జై జగన్. మరి కుప్పంలో ఈసారి జగన్ గారి మాది బారెడ్డిపల్లి మండలం. ఈ రోజు బాగుండాలంటే జగన్ గారి నుంచి నేను సుఖంగా సంతోషంగా ఇల్లు ఇచ్చాడు, చాలా బాగున్నాను. ఆయన గురించి చాలా సుఖంగా ఉన్నాను. చాలా మంచి చేశాడు నాకు. చంద్రబాబు గారు ఏం చేశాడు? నాకేమి చిల్లిగా కూడా చేయలేదు. 14 ఏళ్ళు సీఎం చేసినాడు కదా. మా ఊరికంటూ ఏం చేయలేదు. మా ఊరికంటూ ఏమి చేయలేదండి. మాకు మాత్రం ఈ రోజు ఆయన ఇల్లు ఇచ్చినాడు, అన్ని సౌకర్యాలు మాకు అన్ని కల్పించినాడు. చాలా బాగున్నాను. ఓకే, అందుకోసమే మాట్లాడాలని. అయితే మీడియాలో చెప్తున్నారు కుప్పం అంటే చంద్రబాబు గారు కంచుకోట, దాన్ని బద్దలు చేయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి చెప్తున్నాడు. చెప్పని ఇప్పుడు ఇంతమంది చెప్తా ఉండేది జరగదా? నేను ఒక్కడి కాదండి, ఇంతమందిలో నేను ఒక్కడినే. ఈ 100 మంది ఒక్కడిని. వాళ్ళు చెప్పేది జరుగుతుంది. 10 మంది ఆశీర్వాదమే ఆయనకి అండగా నిలుస్తుంది. మరి ఏ పొద్దునే నీకు ఇంటికి వచ్చి వాలంటీర్ పింఛన్ ఇవ్వడం ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగింది అట్లా? లేదండి, నాకు ఇచ్చినారు. నేను అడగలేదు. ఆ పింఛన్ కూడా నేను అడగలా. మీకు ఏజ్ అయింది, మీరు ఎప్పుడో తీసుకోవాలా అని వాళ్ళే తెచ్చి నాకు ఇచ్చినారు. ఇంటికాడ కూర్చోంటే ఇచ్చారు. ఇంతకన్నా మించింది ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వాదంతో నేను గెలిపిస్తాను. కుప్పంలో అందరూ మెజారిటీ వస్తుందని అంటున్నారు, కానీ వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈసారి మాదే పులివెందుల్లో కూడా జగన్ ఓడిస్తామని అంటున్నారు. వాళ్ళకుండే నమ్మకం వాళ్ళకుంటుంది, కానీ తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దరెడ్డి అన్న గారి ఆశీస్సులతో మన భరత్ అన్న గారు తప్పకుండా 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారు. మన అసెంబ్లీకి పోయి తప్పకుండా మంచి ఒక కేబినెట్ లో మంచి మంత్రి పదవిని కూడా పొందుతారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అని చంద్రబాబు అదే విధంగా ముందుగా చెప్పినారు. ఏమి చేయలేడు కానీ వయసు కూడా అయిపోయింది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తా ఉన్నారు రెస్ట్ కావాలని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా శాశ్వతంగా రెస్ట్ దొరుకుతుంది ఆయనకు. 175కు 175, 25కు 25 పార్లమెంట్ స్థానాలు. సీఎం జగన్ మాకు చాలా నమ్మకము. మాకు దేవుడు మా సర్వస్వము. చంద్రబాబు గారు ఏమో సైకో అంటున్నాడు. సైకో అంటే అవంతా వేస్ట్. ముందంతా చెప్పిన మాటలంతా వేస్ట్ అయిపోయినాయి. జగన్ అంతా చేస్తా ఉన్నాడు. మాకు నమ్మకంగా మాకు ఏ ఒక్క ప్రతి హామీ నెరవేరుస్తా ఉన్నాడు. మా బిడ్డలకు గాని, మా తల్లిదండ్రులకు గాని, అవ్వ తాతలకు గాని అంతా ప్రత్యక్షంగా పక్కాగా చేస్తున్నాడు మా జగన్. జై జగన్, జై జగన్, జై జగన్.